ఆధారాలు చూపించు దేవాంశ్. నువ్వు ఏ వీడియో అయితే చూసావో ఆ వీడియో తెచ్చి చూపించు, అప్పుడు నమ్ముతాం. అదెలా సాధ్యం? సాధ్యమవుతుంది. నీ మీద దాడి చేసిందెవరు? వాణ్ణి పట్టుకుంటే వాడి దగ్గరే ఆ వీడియోలు ఉన్నాయి కాబట్టి దొరుకుతాయి. అలాగే నువ్వు చూసావంటున్న స్రవంతి వీడియో కూడా దొరుకుతుంది. మంచి ఆలోచన మావయ్య. కానీ వాడు దొరికేంత వరకు ఎవరిని అనుమానించకుండా ఉంటే మంచిది. దొరుకుతుంది. నిజం ఎలాగైతే తెలిసిందో పాపం పండిన రోజున దానికి కావాల్సిన ఆధారం కూడా తప్పకుండా దొరుకుతుంది. ఆ రోజు తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. చెప్తే అర్థం కదా నీకు? ఫంక్షన్ లేదేం లేదు. ఎక్కువ మాట్లాడేవనుకో రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి దండలు మార్పించి పెళ్లి చేస్తా. హాయ్ తమ్ముడు, నేను వచ్చేసా. నువ్వు ఆగవే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి తమ్ముడు, నీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదా? నీకు మాట్లాడడం చేతి కాలేదేమో. ఒక్కసారి నాతో మాట్లాడించు, నేను ఒప్పిస్తా. అంతా మీరు అనుకుంటున్నట్టే గ్రాండ్ గా జరుగుతుంది, సరేనా? మా మేడం చంపేస్తుంది. ఏంటి చాలు అయ్యేది? నీ వల్ల మొత్తం పెంట అయింది. టెన్షన్ పడక తమ్ముడు, నేనున్నాను కదా హెల్ప్ చేయడానికి. మే హోనా. మరదలకు ఒకసారి ఫోన్ కలుపువు, నేను మాట్లాడేస్తాను. నీకొక దండం, నీ హెల్ప్ ఒక దండం. నువ్వు ఒక్కసారి చేసిన హెల్ప్ కి లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాను. మేడం వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండు. అక్క చెల్లి, ఏంటి మేడం ఇది? మిమ్మల్ని కాదని నా చెల్లి నాతో తీసుకెళ్ళగలనా? తప్పకుండా మేడం, మాట్లాడతాను. వద్దు మేడం, మిమ్మల్ని కూడా మాయ చేసి తీసుకెళ్లిపోతుంది. తక్కువది కాదు. నువ్వు ఉండు తమ్ముడు, ఏదో ఒకసారి వెళ్ళిపోయాను కదా అని అదే మనసులో పెట్టుకుని నన్ను బ్యాడ్ చేసేస్తున్నావేంటి? వాళ్ళు అలానే అంటారక్క. నువ్వురా, అక్క చాలా మంచిది, ఏమనదు. అక్క? ఏ అక్క? ఇంకెవరు, మన చెంచలక్క. చెంచల అక్క? అవునక్క, స్రవంతి అక్క ఉంది కదా, వాళ్ళక్క. స్రవంతి నాకు చెల్లెలు కాదు, తను నా కూతురు. కూతురా? నమ్మనక్క, మీకు అంత పెద్ద కూతురు ఉండడం ఏంటి? అసలు మీకు పెళ్ళైందంటేనే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు.
అక్క నువ్వు చెప్పు, చెంచలక్కకు పెళ్ళయిందనుకుంటున్నావా? చిచ్చే, నేనెందుకు అనుకుంటాను? ఈ గొడవేదో తేలాక నేనే ఒక మంచి సంబంధం చూసి గ్రాండ్ గా పెళ్లి చేస్తాను అని అడుగుదాం అనుకుంటున్నాను. కానీ మీరేంటి మేడం పెళ్ళి అయిపోయింది అని అంటున్నారు? శ్రవంతి నిజంగా మీ కూతురా? కూతురా అంటే ఏం చెప్పమంటారు? కూతురా అంటే మేడం అక్క మాట్లాడుతుంటే మధ్యలో దూరం మాట్లాడతావేంటి? ఊరుకో. మీరు చెప్పండి మేడం. శ్రవంతి నా కూతురా అంటే కూతురే, కానీ మా ఇద్దరికి వయసులో పెద్ద తేడా ఏం లేదు. నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. నో నో మేడం, నో. నేను ఒప్పుకోను. ఇది మహిళా జాతికి జరిగిన అన్యాయం. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. ఏం చేస్తాం, ఏదో అలా జరిగిపోయింది. ఇదే కరెక్ట్ టైం. చెల్లెని తీసుకుని ఎలాగైనా జంప్ అయిపోవాలి. మేడం ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపి బిస్కెట్ వేస్తున్నారు. నువ్వు నోర్మై. మేడం, మీకు జరిగిన అన్యాయానికి నా గుండె తరుక్కుపోతోంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉండలేనంటే ఉండలేను. నేను నా చెల్లెని తీసుకొని వెళ్ళిపోతాను మేడం. అలాగే వెళ్ళండి. మనం వెళ్దాం. పద చెల్లి, పద చెల్లి. మేడం 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 ఏంటి? ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి మిమ్మల్ని మాయ చేశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేడం. ఆగండి, ఇట్రండి. రైట్. ఎందుకక్క? చెల్లిని తీసుకెళ్ళడానికి కదా నన్ను రమ్మంది. అక్కలేదు తక్కలేదు నమ్మి. వీళ్ళు చెప్తే ఏదో అనుకున్నాను. మీరిద్దరూ మాయగాళ్లే. ముందే చెయ్యదు. అయినా నీ చెల్లెల్ని తీసుకెళ్ళడానికి రమ్మన్నానని ఎవరు చెప్పారు నీకు? నువ్వొక పని చెయ్యాలి, అందుకే నిన్ను పిలిపించింది. అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా అక్క. ఆటో ఖర్చులు బొక్క. ఇక్కడ దాకా పిలవడం ఎందుకు అసలు? సరే అదేంటో చెప్పండి. నువ్వు ముసల్దాని వేషం వేసి ఆ రోజు జానకి ఏ మేనకోడలని అబద్ధం చెప్పి పెళ్లి ఆపించేశావు కదా. అది జరిగిపోయింది కదా. ఎన్నిసార్లు అని మాట్లాడుకుంటాం? ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి. మళ్ళీ అదే ముసల్దాని గెటప్ వేసి దశరథ రామయ్య ఇంటికి వెళ్ళి అందరి ముందు ఆ గెటప్ తీసేసి ఆ జానకి నువ్వు కలిసి ఆస్తి కోసం నాటకం ఆడావని చెప్పాలి. ఆ జానకిని బయటికి పంపించేలా చెయ్యాలి. వైదేహి గురించి దశరథ రామయ్య గారికి చెప్దామనుకుంటే నా చెల్లెల్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ నా చేత వైదేహికి అన్యాయం చేయించాలనుకుంటున్నారే. ఏంటి ఆలోచిస్తున్నావు? చేస్తావా చెయ్యవా? ఎందుకు చేయను? ఇది వరకు ముసలి గెటప్ చేసి యాక్టింగ్ చేసా. ఇప్పుడు తీస్తూ చేయడం కొత్తగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి యాక్టింగ్ ఇరిగదీసి వస్తా.
చెల్లి. అక్కడ ఆ పని అయిపోగానే చంచల అక్క నిన్ను వదిలేస్తుంది. మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే అక్క. జాగ్రత్త. రే మేడం, దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా బంధించండి. అలాగే మేడం. తీసుకెళ్ళండి. హలో మామ్, నేనే నీ ఫోన్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను. నువ్వే ఫోన్ చేసావు. ఏమైంది బేబీ? వైదేహిని మనమే చంపామని దేవాంష్కి అనుమానం వచ్చింది మామ్. అవునా? ఇప్పుడు ఎలా బేబీ? మనం మాట్లాడుకునే వీడియోని చూసానంటున్నాడు. ఏమైంది ఈరోజు నీకు? ఏం చేసిందని శ్రవంతి మీదకి వెళ్తున్నావు? వైదేహి కనిపించకపోవడానికి కారణం ఈ శ్రవంతియే. అంటే మన గురించి మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే దూరం చేసామని తెలిసిపోయిందా? నిజమా బేబీ? మనం మాట్లాడుకున్న వీడియో చూసాడా? అంటే నన్ను కూడా చూసాడా? లేదు మామ్, నేను ఒక్కదాన్నే కనిపించానంట. ఈ వీడియో ఎవరు తీశారో, ఈ విషయం ఇంకెవరికి తెలుసో అసలు నాకు తలుచుకుంటేనే భయం వేస్తోంది. ప్రస్తుతానికి ప్రమాదమేం లేదు కదా బేబీ. దాని సంగతి తర్వాత చూద్దాం. మ్యాగీని ముసలి గెటప్ లో పంపిస్తున్నాను. ముందు జానకిని బయటికి పంపించు. అలాగే మామ్, పంపించు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. పెట్టేది ఎవరో, చిక్కేది ఎవరో, వేటకు సాగు సిట్ట శివరో. ఎవరితో మాట్లాడుతున్నావు బేబీ? మామ్తోనా? ఒక్కసారి గుండెల్లో దడ మొదలైంది కదా, పోతానన్న భయం పుట్టుకొచ్చింది కదా. నాకు నిజం తెలిసినా చెప్పలేను, నిన్నేమి చేయలేను అన్నావు. కాని నేను చెప్పకుండానే తెలియాల్సిన వాళ్ళకి ఎలా తెలిసిపోయిందో చూసావా? నువ్వెంత కవర్ చేసుకుందామని చూసినా ఒక్కసారి బావకి డౌట్ వచ్చాక అస్సలు తెలియదు. పొద్దున్న ఈ రోజే నాకు ఇంట్లో ఆఖరి రోజన్నావు, కానీ నీకే ఆఖరి రోజు అయ్యేలా ఉంది బేబీ. అవునే, పొరపాటు అయిపోయింది. ఈ రోజే నీకు ఇంట్లో ఆఖరి రోజు అన్నాను కదా. ఈ రోజు అయ్యేంత వరకు అక్కర్లేదు. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు బయటికి పోతావు. వెయిట్ చేయి. అంటే మన గురించి మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే దూరం చేసామని తెలిసిపోయిందా? ఇది ఇంటికి వచ్చి దేవాంష్ని, నాకు మొగుణ్ణి కాకుండా చేసేసింది. ఏ రకంగా చూసినా జానకిని బతకనివ్వకూడదు. బావా, ఏంటి ఆలోచిస్తున్నారు? టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది జానకి. నేను ఆ వీడియో చూశాను. క్లియర్గా ఎవరితోనో చెప్తుంది. వైదేహిని లేకుండా చేశానని, నిన్ను కూడా లేకుండా చేయాలని ఏదేదో మాట్లాడుతుంది. అసలు లేకుండా చేయడం ఏంటి అంటే ఏం చేసింది? చంపేసిందా? బావా, నా వైదేహికి అలా జరగదు. కానీ మొదటిసారి వైదేహికి ఏదన్నా జరిగిందేమోనని భయంగా ఉంది జానకి. ఏం జరిగినా ఎలా ఉన్నా నీకోసం వచ్చాను బావా.
వైదేహికేమీ కాలేదు బావా. వాళ్ళ నాన్నగారే చెప్పారు కదా వైదేహి కలిసింది మాట్లాడింది అని. ఇంకెందుకు భయం? నిజంగానే క్షేమంగా ఉంటుంది కదా? చెప్పు జానకి, చెప్పు చెప్పు. ఖచ్చితంగా ఉంటుంది బావా. ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తూ మీకోసమే ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు మీ ముందుకు వచ్చే క్షణాలు వస్తాయా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. నిజం జానకి, వైదేహి ఎందుకు రావట్లేదు? నేను బాధపడితే సంతోషమా అని ఏదేదో అన్నాను కదా, కానీ కారణం ఇప్పుడు తెలిసింది. ఆ స్రవంతియే కారణం. స్రవంతి ఉండగా వైదేహి రాదు. అసలు ఈ స్రవంతి ఎవరు జానకి? నా వైదేహిని నాకు దూరం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? కారణం తెలుసుకొని స్రవంతిని ఇక్కడి నుంచి పంపిస్తే కాని వైదేహి రాదు. కానీ స్రవంతి గురించి చెప్తుంటే ఇంట్లో ఎవ్వరూ నమ్మడం లేదేంటి? నేను చూశాను జానకి, నాకు గుర్తుంది. కానీ నిజమంటే ఎందుకు ఎవ్వరూ నమ్మడం లేదు? నేను నమ్ముతాను బావా. మీరు చూసిన ఆ వీడియోలో చెప్పినట్టే నన్ను కూడా లేకుండా చేయాలనుకుంది. అవును బావా, నేను మీరు కోలుకోవాలని గుళ్ళో నిప్పుల గుండం తొక్కుతుంటే నన్ను చంపాలని చూసింది. ఇంకా చావలేదురా? లేకండి. మరెందుకు చెప్పలేదు జానకి? అప్పటికే అడిగాను కదా, నిన్ను చంపాలని చూసింది స్రవంతినేనా అని. అప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు? చెప్తే ఎవరు నమ్ముతారు బావా? జానకి ఎందుకు నమ్మరు? నాకు అనుమానం ఉంది కాబట్టి అడిగాను కదా. ఈ విషయం అప్పుడే చెప్పుంటే ఈ పాటికే స్రవంతిని జైలుకి పంపించి ఉండేవాణ్ణి. అది జరగదు బావా. ఎందుకు జరగదు? ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్నదని తెలిసాక కూడా ఎందుకు ఊరుకుంటారు? ఎలా వదిలేస్తారు? మీరు కూడా స్రవంతి మంచిది కాదని వీడియో చూసి మరీ చెప్పారు కదా బావా. ఎవరు నమ్మారు? మీరు చూశారన్న వీడియో సాక్ష్యంగా చూపిస్తే అప్పుడు నమ్ముతామన్నారు. మీ మీద ఇంట్లో అందరికీ ఎంతో నమ్మకం ఉంది కదా. మీరు నిజం చెప్తేనే సాక్ష్యం అడిగినప్పుడు నేను చెప్తే నమ్ముతారా? మేనకోడళ్ళని అనిపించుకోవాలన్న స్వార్థంతో స్రవంతిని అడ్డం తొలగించుకోవటానికి అబద్ధం చెప్తున్నాను అంటారు. గట్టిగా మాట్లాడితే సాక్ష్యం అంటారు. లేదు బావా, అందుకే నోరు మూసుకొని ఉండిపోయాను. అప్పటికి చెప్దామనుకున్నాను బావా, కానీ స్రవంతి ఏం చేసిందో గుర్తుందా బావా? బావ కోసం జానకి నిప్పుల గుండం తొక్కితే నేను అరచేతిలో హారతిని వెలిగించాను. తను చచ్చి బతికింది కాబట్టి సానుభూతి. తను ఏం చెప్తే అదే నిజం. నన్ను ఒక హంతకురాల్ని చేసి బయట పంపించేస్తారు. అంతే కదా? పంపించేసేయండి. నేనెక్కడ నిజం చెప్పేస్తానోనని ముందే నాటకం మొదలు పెట్టేసింది. ఇంకేం చెప్పినా ఉపయోగం లేదనుకొని మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండడం అంటే ఇంకా దానికి అవకాశం ఇవ్వడం అన్నట్టే జానకి. ఇంకొక్క క్షణం కూడా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే పంపించేస్తాను. బావా వద్దు. ఇప్పుడు మీరేం చేసినా అది స్రవంతికి సానుభూతి అవుతుంది. మరేం చేయాలి జానకి? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు జానకి. ఏం చేయాలి? మనకి తెలిసిన నిజస్వరూపమే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసేలా చెయ్యాలి బావా.
అంతకుముందు ఈ స్రవంతి ఎవరు? తన వెనక ఎవరున్నారు? ఎందుకు ఇదంతా చేస్తోంది? మొత్తం తెలుసుకోవాలి. ఆ తర్వాత పంపిస్తే శాశ్వతంగా తన పీడ పోతుంది. కరెక్టే జానకి, కానీ తన గురించి తెలుసుకోవడం ఎలా? ఇన్నాళ్ళు తన మీద ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఇక్కడే ఉంది అంటే చాలా జాగ్రత్తలే తీసుకుని ఉంటుంది. తెలుసుకోవడం అంత ఈజీ కాదు. గట్టిగా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? పదర పదర పదర, హే ముందుకు సాగిపోర పదర, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే. రే అంజీ, రా ఇక్కడికి రా. ఏంటబ్బాయి గారు? శ్రవంతి గారిని ఏం చేద్దాం అబ్బాయి గారు?